హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో కోల్కతా నైట్ రైడర్ తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోనైతే తలబడబోతుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, బలాలు ఏమున్నాయి, బలహీనతలు ఏమున్నాయి, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్ తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అయితే తలబడుతుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి మార్చి 22న సాయంత్రం 7:30 అయితే ఈ మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అయితే ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్ కోసం అయితే కోల్కతా నైట్ రైడర్ మాత్రం అయితే అన్ని విధాలుగా అయితే సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి మన కోల్కతా నైట్ రైడర్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, బలాలు ఎలా ఉన్నాయి అనే వాటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అయితే గత సీజన్లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్ అయితే విశ్వ విజేత అయితే నిలవడం జరిగింది. ఆ సీజన్లో బ్యాటింగ్లో, బౌలింగ్లో అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించి ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పైన అద్భుతమైన విజయం సాధించి అయితే టైటిల్ అయితే నెగ్గడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్న 3 టైటిల్ అయితే గెలుచుకోవడం జరిగింది ఇప్పటి వరకు కోల్కతా నైట్ రైడర్. అదే జోస్లో కూడా ఈ సీజన్ కూడా ఆరంభించాలని అయితే చూస్తుంది. ఈ సీజన్లో వచ్చేసరికి మెగా ఆక్షన్ తర్వాత చాలా పరిణామాలు అయితే చోటు చేసుకోవడం జరిగినాయి. ముఖ్యంగా గత సీజన్లో కోల్కతా కెప్టెన్కి వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ అయితే ఉండడం జరిగింది. ఈ సీజన్లో వచ్చేసరికి అజింక్య రహానే అయితే కెప్టెన్గా అయితే చేయబోతున్నాడు. కోల్కతా మేనేజ్మెంట్ అయితే అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయడం జరిగింది. మరి కొత్త కెప్టెన్స్లో మరి ఎలా ముందుకెళ్తుందని అయితే ఇప్పుడు ప్రశ్నగా అయితే మిగిలిందని చెప్పుకోవచ్చు. అజింక్య రహానే కెప్టెన్ చేసిన అనుభవం కూడా అయితే మస్తు అంటే మంచిగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇది కొంచెం అడ్వాంటేజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఎంత మేరకు సక్సెస్ అవుతారో అయితే చూడాలి. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో ఎలా ఉంది, ఏ విధంగా ఉంది ఒకసారి చూసుకుంటే ఓపెనింగ్ పొజిషన్లో వచ్చేసరికి కెంటన్ డికాక్తోని సునీల్ నారాయణ అయితే ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగనున్నారు. వన్ డౌన్గా వచ్చేసరికి అజింక్య రహానే, ఆ తర్వాత చూసుకుంటే వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రే రసల్, రతన్దీప్ సింగ్ వరుసగా అయితే రానున్నారు. పేస్ విభాగంలో చూసుకుంటే హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ ఆర్ఆర్ పేస్ విభాగంలో అయితే బరిలో దిగనున్నారు. అదేవిధంగా స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మన కేకేఆర్ యొక్క ప్లేయింగ్ లెవెన్ మాత్రం అయితే ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంపాక్ట్ ప్లేయర్స్గా వచ్చేసరికి రఘువంశీ, లలిత్ సోడియా వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే అత్యంత బలమైన బ్యాటింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది. భయంకరమైన బ్యాటింగ్ లైనప్. సునీల్ నారాయణ కానీ, కెంటన్ డికాక్ కానీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రే రసల్, రతన్దీప్ సింగ్ అంటే భారీ హిట్టర్లతోనైతే అటు టాప్ ఆర్డర్ కానీ, మిడిల్ ఆర్డర్ కానీ చాలా అంటే చాలా బలంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. కేకేఆర్ మాత్రం అయితే బ్యాటింగ్ బలం నెక్స్ట్ లెవెల్లో అయితే కనిపిస్తుంది. అదేవిధంగా స్పిన్ బౌలింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. వరుణ్ చక్రవర్తి రీసెంట్ టైంలో నెక్స్ట్ లెవెల్లో రాణిస్తున్నారు. ఇది కోల్కతా నైట్ రైడర్కి అయితే అడ్వాంటేజ్ అయితే మారనుంది. అదేవిధంగా పేస్ విభాగంలో చూసుకుంటే కొంచెం డిసప్పాయింటెడ్గా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హర్షిత్ రాణానే, అదైతే స్పెన్సర్ జాన్సన్తో వైభవ్ ఆర్ఆర్ ఎంత మేరకు ఆకట్టుకుంటారో అయితే చూడాలి. ఎక్స్పీరియన్స్ బౌలర్స్ అయితే లేకపోవడం కోల్కతా నైట్ రైడర్కి అయితే ఒక పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. పేస్ విభాగంలో గత సీజన్లో చూసుకుంటే మిచ్చర్ స్టార్క్ అయితే ఉండడం జరిగింది. అది కీ రోల్ పోషించడం జరిగింది. ఈ సీజన్లో వచ్చేసరికి యంగ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు, కాకపోతే వీళ్ళు ఎంత మేరకు ఆకట్టుకుంటారని అయితే చూడాలి. పేస్ బౌలింగ్లోనే మన కేకేఆర్కి అయితే బలహీనత అయితే ఉండడం జరిగింది. ఈ బలహీనత ఎలా అధిగమిస్తుందో అయితే చూడాలి. కాకపోతే బ్యాటింగ్ బలం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. స్పిన్ బౌలింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్ బలమైన బ్యాటింగ్, అదేవిధంగా బలహీనతంగా బౌలింగ్ అయితే ఉండడం జరిగింది. మరి చూద్దాం తొలి మ్యాచ్లో గెలుస్తుందో లేదో అయితే చూడాలి. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూసుకుంటే కెంటన్ డికాక్, సునీల్ నారాయణ, అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రే రసల్, రతన్దీప్ సింగ్, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ ఆర్ఆర్, వరుణ్ చక్రవర్తితో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి రఘువంశీ అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఇదే ప్లేయింగ్ లెవెన్తో బరిలో దిగే అవకాశాలు అయితే ఎక్కువ అని కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి తొలి మ్యాచ్లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్ విశ్వ విజేత నిలుస్తుందా, లేకపోతే ఓటమితోనే అయితే ఐపీఎల్ ప్రారంభిస్తుందని అయితే చూడాలి. తొలి మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా సాగే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ వచ్చేసరికి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అయితే ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. సాయంత్రం 7:30 అయితే ఈ మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది. ఈ మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్స్ రాగానైతే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.